శ్రీమతి నడాధూర్ విజయలక్ష్మి నాట్య బృందంచే చిన్నారులు చక్కటి ప్రదర్శనని నిర్వహించారు. వారి కోసం మరొకసారి గట్టిగా చప్పట్లు. వారి బృందం చేతనే మరొక సాంగ్ అలై పొంగెరా అనేటటువంటి యొక్క నృత్య కళారూపానికి నృత్యం చేయడానికి చిన్నారులందరూ కూడా వేదిక మీదకి వస్తున్నారు. ఈ వేదికకు సంబంధించి ఎలక్ట్రీషియన్ ఎక్కడున్నా ఘాటు మీద ఎక్కడున్నా సాంస్కృతిక కళా వేదిక మీదకి వేదిక వద్దకు రావాలి. ఎలక్ట్రీషియన్ అర్జెంట్ అవసరం ఉందండి. మీరు ఎక్కడున్నా కూడా మీరు వేదిక దగ్గరికి రావాలి. అలై పొంగెరా అనేటటువంటి యొక్క పాటకి నృత్య ప్రదర్శన చేయడానికి నడాధూర్ విజయలక్ష్మి వారి నాట్య బృంద చిన్నారులు మన వేదిక మీదకి వచ్చి ఉన్నారు. చిగురు సొగసులను కలిరుటాకులకు రవి కిరణాలే రచించవా కవిత మదిని రగిలే ఆవేదన ఇతర భావలకు లేని వేదలో కవిత మదిని రగిలే ఆవేదన ఇతర భావలకు లేని వేదలో ఇది తగునో ఎద తగవో ఇది ధర్మం అవునా ఇది తగునో ఎద తగవో ఇది ధర్మం అవునా మధుర గాయ మిరిగేయము పలుకగా అలై పొంగెరా కన్నా మానస మలై పొంగెరా నీ ఆనత మోహన వేణుగానమున ఆలాపనే కన్నా కన్నా శ్రీ విఘ్నేశ్వర నృత్యనికేతన్ శ్రీమతి నడాధూర్ విజయలక్ష్మి నాట్య బృంద చిన్నారుల చేత ఈ యొక్క కళా నృత్య ప్రదర్శనలు ప్రదర్శించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మూడవ పాటగా కాలభైరవాష్టకం ఈ యొక్క
నృత్య గీతానికి నృత్యం చేయడానికి చిన్నారులు వేదిక మీదకి వస్తూ ఉన్నారు. 6 గంటల వరకు ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. తదనంతరం ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరూ కూడా శివాలయం వద్దకి చేరుకుంటే అక్కడి నుంచి మహాహారతి ర్యాలీ ప్రారంభమవుతుంది. ఆ యొక్క ర్యాలీతోటి ఈ యొక్క వేదిక దగ్గరికి వచ్చి మహాహారతి కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. ఈ యొక్క మహాహారతి కార్యక్రమంలో మన విశిష్ట అతిథులుగా 13వ భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు, మన రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు మరియు అనేక మంది ప్రముఖులు యొక్క మహాహారతి ర్యాలీలో పాల్గొంటారు. భక్తులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విక్రమసింహపూరి గణేష్ ఉత్సవ సమితి కోరుకుంటూ ఉంది. सेव्यमान पावनाङ्घ्रि पङ्कजम् ज्ञालयज्ञसूत्रमिन्दुशेखरम् कृपाकरम् नारदादियोगिवृन्दवन्दितम् दिगम्बरम् काशिकापुराधिनाथ कालभैरवम् भजे भानुकोटिभास्वरम् भवाब्धितारकम् परम् नीलकण्ठमीप्सितार्थदायकम् त्रिलोचनम् कालकालमम्बुजाक्षमक्षशूलमक्षरम् काशिकापुराधिनाथ कालभैरवम् भजे पाणिपादिकारणम् श्यामकायमादिदेवमक्षरम् निरामयम् भीमविक्रमम् प्रभुम् विचित्रताण्डव प्रियम् काशिकापुराधिनाथ कालभैरवम् भजे मुक्तिमुक्तिदायकम् प्रशस्तचारु विग्रहम् भक्तवत्सलम् स्थितम् समस्तलोकविग्रहम् मनोज्ञहेम किङ्किनीलसत्कटिम् काशिकापुराधिनाथ कालभैरवम् भजे पालकम् त्वधर्ममार्गनाशकम् कर्मपाशमोचकम् सुशर्मदायकम् विभुम् स्वर्णवर्णशेषपाशशोभिताङ्गमण्डलम् काशिकापुराधिनाथ कालभैरवम् भजे रत्नपादुका प्रभाविरामपादयुग्मकम् नित्यमद्वितीयमिष्टदैवतम् निरञ्जनम् मृत्युदर्पनाशनम् करालदम् श्वमोक्षणम् काशिकापुराधिनाथ कालभैरवम् भजे भिन्न पद्मजाण्डकोश सन्तति वृष्टिपात नष्ट पापजालमुग्र शासनम् अष्टसिद्धिदायकम् कपालमालिकन्दरम् काशिकापुरा
भैरवं भजे भूतसङ्गनायकं विशालकीर्तिदायकं काशीवासलोकपुण्यपापशोधकं विभुं नीतिमार्गकोविदं पुरातनं जगत्पतिं काशिकापुराधिनाथ कालभैरवं भजे कालभैरवाष्टकं पठन्ति ये मनोहरं ज्ञानमुक्तिसाधनं विचित्रपुण्यवर्धनं शोकमोहदैन्यलोभकोपतापनाशनं ते प्रयान्ति कालभैरवाङ्घ्रिसन्निधिं ध्रुवं काशिकापुराधिनाथ कालभैरवं भजे काशिकापुराधिनाथ कालभैरवं भजे कालभैरवं भजे कालभैरवं भजे విక్రమసింహపురి గణేశ ఉత్సవ సమితి వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క నిమజ్జనోత్సవ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. నడాధూరు విజయలక్ష్మి శ్రీ విఘ్నేశ్వర నృత్య నికేతన్ విద్యార్థుల చేత నాట్య ప్రదర్శన కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. మూషిక వాహన అనేటటువంటి ఈ యొక్క పాటకి చిన్నారులు నృత్యం చేయడానికి వేదిక మీదకి వచ్చినారు. ఒకసారి అందరూ కూడా ఈ వేదిక మీద ఉండేటటువంటి అందరూ కూడా మీ యొక్క కరతాళ ధ్వనులతో చిన్నారులను అభినందించవలసిందిగా కోరుచున్నాము. मूषिकवाहनमोदकहस्त चामरकर्ण विलम्बित सूत्र वामनरूप महेश्वर पुत्र विघ्न विनायक पाद नमस्ते मूषिकवाहनमोदकहस्त चामरकर्ण विलम्बित सूत्र वामन
ఈ యొక్క మహాహారతి కార్యక్రమం ప్రారంభమైంది. వేదిక వద్ద ఉన్న భక్తులందరూ కూడా ఆ కార్యక్రమానికి అటెండ్ కావాలి. ఈ యొక్క వాత్సల్య అనాథాశ్రమ నిర్వాహకులైనటువంటి పెద్దలు వేదిక మీదకి రావాలి. వారికి ఒక చిరు సన్మానం ఉంటుంది. ఆ సన్మానం స్వీకరించడానికి ఇక్కడికి రావాలి. మహాహారతి ఈ యొక్క ర్యాలీ ప్రారంభం
గణేష్ ఘాట్ నందు మహాహారతి కార్యక్రమం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రారంభమైంది. విశిష్ట అతిథిగా వచ్చిన మన సింహపూరి ముద్దుబిడ్డ 13వ భారత ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారు చేతుల మీదుగా, అదేవిధంగా స్వర్ణ భారత్ ట్రస్ట్ అధినేత దీపా వెంకట గారి చేతుల మీదుగా, మన ముద్దుబిడ్డ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారి చేతుల మీదుగా, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా, నుడా చైర్మన్ శ్రీనివాసులు రెడ్డి గారి చేతుల మీదుగా, ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సురేష్ రెడ్డి గారు మరియు అధిరథ మహారథులందరూ చేతుల మీదుగా ఈ యొక్క మహాహారతి కార్యక్రమం ప్రారంభమై జరుగుతూ ఉంది. నెల్లూరు ముద్దుబిడ్డ 13వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు మహాఆరతి కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. మహాఆరతి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. విశిష్ట అతిథిగా శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు 13వ ఉపరాష్ట్రపతి నెల్లూరు ముద్దుబిడ్డ విచ్చేస్తున్నారు. అలాగే ముఖ్య అతిథులు విచ్చేస్తున్నారు. నెల్లూరు నగర ప్రముఖులు, ప్రజలు అందరూ కూడా ఈ మహాఆరతి కార్యక్రమాన్ని కళ్ళారా వీక్షించి విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సామూహిక గణేష్ నిమజ్జన కార్యక్రమానికి విచ్చేసిన పుర ప్రముఖులందరికీ కూడా ధన్యవాదాలు. మహాఆరతి కార్యక్రమం మొదలైంది. నెల్లూరు ముద్దుబిడ్డ 13వ ఉపరాష్ట్రపతి అయిన శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు విచ్చేస్తున్నారు. అలాగే ముఖ్య అతిథులు ఉన్నారు. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తనివితీరా వీక్షిద్దాం. కొంచెం అందరూ దూరంగా నిలబెడితే మనం సామూహికంగా జరిగేటువంటి మహాఆరతిని తనివితీరా వీక్షించగలుగుతాం. అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుచున్నాం. విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సామూహిక గణేష్ నిమజ్జన కార్యక్రమానికి విచ్చేసిన నెల్లూరు పుర ప్రముఖులందరికీ కూడా ధన్యవాదాలు. 13వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు
మహాఆరతి కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. అలాగే ముఖ్య అతిథులు విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నెల్లూరు ప్రజలందరూ కూడా మహాఆరతి కార్యక్రమాన్ని పనివితీరా వీక్షించి ఈ కార్యక్రమాన్ని మనతో పాటు ఉన్నటువంటి బంధుమిత్ర వారందరికీ కూడా తెలియజేసి వచ్చే సంవత్సరం అందరూ ఈ కార్యక్రమం
జై గణేష్ మహారాజ్కి. గణపతి బప్ప, గణపతి బప్ప. జై బోలో గణేష్ మహారాజ్కి. गणेश महाराज के, गणेश महाराज के जय, गणेश महाराज के जय, गणेश महाराज के. వస్తుంది దీన్ని మనం వేదిక పై లైట్ 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 ఫోకస్ లైట్.
హారతి కార్యక్రమం పూర్తయింది. ఈ యొక్క ఘాటు మీద ఉండేటటువంటి భక్తులందరూ కూడా ఈ యొక్క సాంస్కృతిక కళావేదిక ఎదురుగా ఏర్పాటు చేసినటువంటి కుర్చీలలో కూర్చోవాలి. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి విశిష్ట అతిథులు అందరూ కూడా ఈ యొక్క వేదిక వద్దకు వచ్చి మనల్ని ఉద్దేశించి ఉపన్యసిస్తారు. కాబట్టి మహాహారతి కార్యక్రమం పూర్తయింది కాబట్టి భక్తులందరూ కూడా వేదిక వద్దకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాల్ని వీక్షించవలసిందిగా, పెద్దలు చెప్పేటటువంటి ఉపన్యాసాన్ని వినవలసిందిగా కోరుకుంటూ ఉన్నాము. మహాహారతి కార్యక్రమం పూర్తయింది. భక్తులందరూ కూడా ఈ వేదిక వద్దకు రావాలి. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి విశిష్ట ముఖ్య అతిథులందరూ కూడా వేదిక వద్దకు విచ్చేస్తూ ఉన్నారు. వారి యొక్క ప్రసంగం ఉంటుంది. ప్రసంగ అనంతరం హరిబాబు బృందం చేత సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా హాస్యవల్లరి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని కూడా వీక్షించవలసిందిగా భక్తులందరినీ కూడా విక్రమసింహపురి గణేష ఉత్సవ సమితి కోరుకుంటూ ఉంది. మనోహర్ ఇట్రా పని చెప్తారు. ఒక చిన్న పని చేసి పెట్టు. హరీష్ ఎక్కడ ఉన్నాడు? వాళ్ళకాడ ఎవరు లేరు? ఎట్లా వెళ్తున్నావు? నడుచుకుంటూ వెళ్తావా? బండి ప్రసాద్ గారు చెప్పారు. మహాహారతి కార్యక్రమం పూర్తయింది. వేదిక మీదకి పెద్దలందరూ కూడా విచ్చేస్తూ ఉన్నారు. భక్త బృందం అంతా కూడా ఈ యొక్క సాంస్కృతిక కళా వేదిక వద్ద ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సీట్లలో కూర్చోవలసిందిగా కోరుచున్నాము. హలో హలో వెంటనే వచ్చేసేయండి సార్. నేను ఈ వేదిక మీద ఉన్నాను. మీరు తీసుకుని వచ్చేసేయండి సార్. సాంస్కృతిక కళా వేదిక గుడి పక్కనే సాంస్కృతిక కళా వేదిక దగ్గర వచ్చేయండి. ఎవరు? నెల్లూరు రూరల్ వర్గ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అన్నారు. భక్తులందరూ కూడా ఈ యొక్క సాంస్కృతిక కళావేదిక వద్దకి వచ్చి కూర్చోవాలి. పెద్దలందరూ కూడా మన యొక్క వేదిక వద్దకి విచ్చేస్తూ ఉన్నారు.
పెద్దలు వేదిక మీదకి విచ్చేస్తున్నారు. ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షత వహించవలసిందిగా విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు కొండపల్లి శ్రీకాంత్ గారిని కోరుతున్నాము. ఈనాటి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన మన సింహపురి ముద్దుముడ్డ 13వ భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విక్రమసింహపురి గణేష ఉత్సవ సమితి కోరుకుంటూ ఉంది. అదేవిధంగా సమితి గౌరవాధ్యక్షులు పిట్టి సత్యనాగేశ్వరరావు గారిని, గౌరవ సలహాదారులు బయ్యా వాసు గారిని, సురేందర్ రెడ్డి గారిని, ఉచ్చి భువనేశ్వర్ ప్రసాద్ గారిని, కార్యనిర్వాహక అధ్యక్షులు వేలూరు మహేష్ గారిని, ప్రధాన కార్యదర్శులు మండల ఈశ్వరయ్య గారిని, హర్షవర్ధి గారిని, సంఘటన కార్యదర్శి బొందల మల్లికార్జున గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి స్వర్ణ భారత్ ట్రస్ట్ అధినేత దీపా వెంకట గారి దంపతులను కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ఆహ్వానిస్తూ ఉంది. అదేవిధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే నెల్లూరు ముద్దుబిడ్డ శ్రీధర్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. నుడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సురేష్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి గిరిధర్ రెడ్డి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ నాయుడు గారిని, జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి గారిని, ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలకులు మానయ్య రామదండ్రి గారిని కూడా ఈ యొక్క విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉంది. ఈనాటి ఈ కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా అధ్యక్షులు శ్రీకాంత్ గారిని కోరుతున్నాం. ఈరోజు సింహపురి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క గణేష్ ఘాట్ నందు జరుగుతున్నటువంటి నిమజ్జన కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మన 13వ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా స్వర్ణ భారత్ ట్రస్టీ శ్రీ దీపా వెంకట్ గారు ఈ యొక్క ఘాటు మీద జరిగేటటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో వారి యొక్క ఆలోచనలతో, వారి యొక్క భాగస్వామ్యంతో ఈ యొక్క ఘాటు మీద ఏ కార్యక్రమం జరిగినా కానీ వారి ఆధారంగా అన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి. కాబట్టి వారికి కూడా సింహపురి గణేష్ ఉత్సవ సమితి తరపున మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క గణేష్ ఘాట్ నందు ప్రతిష్ఠించినటువంటి మన మున్సిపల్ కమిషనర్ శ్రీ నందన్న గారుగా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క గణేష్ ఘాట్ మీద ప్రతిష్ఠించినటువంటి 17 అడుగుల రాతి విగ్రహం కోసము సహకరించినటువంటి స్వర్ణ భారత్ ట్రస్టీ శ్రీ దీపా వెంకట్ గారికి, మరియు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, మరియు చెన్నూరు వెంకటేశ్వర రెడ్డి గారికి ఈ యొక్క సింహపురి గణేష్ ఉత్సవ సమితి తరపున మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన కార్యక్రమానికి వచ్చేసిన పెద్దల్ని మన 13వ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారిని ఈ గణేష్ ఉత్సవ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ బయ్యా వాసు గారిని సన్మానం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం.
శ్రీ ఉషమ్మ గారిని శ్రీ సురేంద్ర రెడ్డి గారు సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాం. శ్రీ దీపా వెంకట గారిని శ్రీ సత్యనాగేశ్వరరావు గారు సన్మానం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని శ్రీ వేలూరు మహేష్ గారు సన్మానించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. శ్రీ రామదండు గారిని శ్రీ నటరాజు గారు సన్మానించవలసిందిగా కోరుచున్నాం. గత 42 సంవత్సరాలుగా ఈ యొక్క సింహపురి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఇక నెల్లూరు నగరంలో గణేష్ నిమజ్జనోత్సవాలు సామూహికంగా జరగడం ప్రారంభించాము. ఆ రోజు గణేష్ నిమజ్జనం చేయాలంటే పెన్నాఘాట్లో గణేష్ నిమజ్జన నిర్వాహకులు చాలా కష్టాలు పడేవాళ్ళు. అక్కడ లైట్లు ఉండేవి కాదు, ఎటువంటి వసతులు ఉండేది కాదు. అటువంటి పరిస్థితుల నుంచి ఈ యొక్క సింహపురి గణేష్ ఉత్సవ సమితి సంఘటితం కారణంగా అక్కడ అనురాధ గారు మేయర్గా ఉన్నప్పుడు అక్కడ వచ్చే లైట్లు కానీ క్రేన్ వసతి కానీ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత మనందరం కూడా పెన్నాఘాట్లో అక్కడ నిమజ్జనం చేసేవాళ్ళము. ఈ కరోనా వచ్చినప్పుడు అక్కడ పెన్నాఘాట్ వద్ద వచ్చి అక్కడ రిపేర్ ఉన్న కారణంగా ఇంకా ఎక్కడ నిమజ్జనం చేయాలన్నటువంటి ఆలోచన వచ్చినప్పుడు అందరికీ కూడా మన ఇరుకల పరమేశ్వర గుడి వద్ద ఉన్నటువంటి మన యొక్క స్వర్ణాల చెరువు అందరికీ నగరం మధ్యలో ఉంది, అన్నిటికీ అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో సింహపురి గణేష్ ఉత్సవ సమితి ఆలోచించి ఇక్కడ నిమజ్జనోత్సవం చేయడం ప్రారంభించాము. కానీ మొదటిసారి నిమజ్జనోత్సవం చేశాము, రెండోసారి నిమజ్జనోత్సవానికి కరోనా వచ్చింది. అప్పుడు ప్రభుత్వం చాలా ఆంక్షలు విధించింది. కానీ అందరం కూడా సంఘటితంగా పోరాడి అందరం కూడా ఇక్కడ నిమజ్జనం చేస్తూ అప్పటి నుంచి కూడా ఈ యొక్క గణేష్ ఘాటుకి మన రూరల్ ఎమ్మెల్యే శ్రీ శ్రీధర్ రెడ్డి గారు వారి యొక్క ఆలోచనతో సింహపురి గణేష్ ఉత్సవంతో కలిసి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకొని ఈరోజు ఈ యొక్క స్థాయిలో ఇక్కడ గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమం నిర్వహించుకోవడానికి అందరికీ కూడా ధన్యవాదాలు. దీంతోపాటు ఇక్కడ ఇంకా చిన్న చిన్న కార్యక్రమాలకు కానీ ఈ యొక్క నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఈ యొక్క చెరువును ప్రజల సందర్శనార్థం నిరంతరం కూడా ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు కావాలని ఈ మధ్య పెద్దలను కలిసి ఆలోచించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క నిమజ్జనోత్సవం కార్యక్రమం కోసము ఈ యొక్క నీటి వసతి దాన్ని ఎత్తు పెంచే దానికోసము ఒక మట్టి బండ ఏర్పాటు చేయాలని పెద్దలను కోరటం జరిగింది. ఈ రెండు కూడా వచ్చే సంవత్సరము మన యొక్క నిమజ్జనోత్సవం లోపల ఆ రెండు కనుక ఏర్పాట్లు జరిగితే ఇంకా నెల్లూరు నగరంలో చాలా ఉత్సాహంగా ఇంకా నిమజ్జనోత్సవం కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా సింహపురి గణేష్ ఉత్సవ సమితి తరపున సామూహిక నిమజ్జనం అనేటటువంటి భావనతో గత 3 సంవత్సరాలుగా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాము. మామూలుగా నెల్లూరు నగరం సహజంగా 3వ రోజు, 5వ రోజు, 9వ రోజు, 11వ రోజు ఈ యొక్క 4 రోజులు నిమజ్జనోత్సవాలు చేస్తుంటారు. గత 3 సంవత్సరాలుగా ప్రయత్నం కారణంగా ఈ సంవత్సరము ఎక్కువ విగ్రహాలన్నీ కూడా 5వ రోజు నిమజ్జనోత్సవానికి అందరూ కూడా పాల్గొంటున్నారు. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో కూడా సింహపురి గణేష్ ఉత్సవ సమితి తరపున గణేష్ నిర్వాహకులకు ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ పరిష్కరించేదానికి సిద్ధంగా ఉన్నాము. దాంతోపాటు ఈ సంవత్సరము రాష్ట్ర గణేష్ ఉత్సవ సమితి ఏర్పడింది.
వారు మన ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ యొక్క విగ్రహ నిర్వాహకుల యొక్క సమస్యలు తెలియజేసినప్పుడు వారు సానుకూలంగా స్పందించి అందరికీ కూడా ఉచితంగా అనుమతులు, ఉచితంగా విద్యుత్ అందించినందుకు సింహపురి గణేశోత్సవ సమితి తరపున రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా మన ఎమ్మెల్యే, మన సర్వేపల్లి ఎమ్మెల్యే శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. అందరికి నమస్కారం. ఈరోజు ఈ గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా లాస్ట్ టైం కూడా నేను వచ్చాను. గీతమ్మ గారు ఈ కార్యక్రమాన్ని ఆమె వెనుకుండి నడిపిస్తుంది. ఈరోజు పెద్దలు మాజీ ఉపరాష్ట్రపతి వర్యులు మా శ్రేయోభిలాషి మనందరికీ ఒక మార్క్ అన్నమాట. మన తెలుగు వాళ్ళకి, అంతకంటే నెల్లూరు వాళ్ళకి, రాష్ట్రంలో, దేశంలో ఆయనకున్న రిమార్కబుల్ వాల్యూ అటువంటి పెద్దలు ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు, మా ఉషక్క గారు, దీపమ్మ గారు, మిగతా పెద్దలందరూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు అన్నగారితో ఉండి ఈ కార్యక్రమంలో పాల్గొని గణేష్ నిమజ్జనోత్సవాన్ని చూసేందుకు నాకు అవకాశం కలిగింది. ఆ భగవంతుడి ఆశీర్వాదాలు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. నమస్కారం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీ స్వర్ణభారత్ ట్రస్టీ శ్రీ దీపా వెంకట గారిని కనుక మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలు, స్వర్ణభారత్ ట్రస్ట్ స్ఫూర్తి ప్రదాతే కాకుండా ఈ వేదిక ఇక్కడ ఏర్పడటానికి ముఖ్య కారణం నాన్నగారు జన్మనిచ్చిన ఈ నెల్లూరుకి నేను సైతం నా నెల్లూరు అనే ఒక కార్యక్రమాన్ని, నెల్లూరు నెక్స్ట్ అనే ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం, దానిలో భాగంగా ఈ స్వర్ణాల చెరువు హెరిటేజ్ సర్క్యూట్లో నెక్లెస్ రోడ్ కింద ఫామ్ చేసి అప్పుడు వారి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు దీని అభివృద్ధి దిశగా అడుగులు వేయటం, దీనికి ఈ కార్యక్రమానికి ఒక మొదటి పునాది అది. దానిలో స్ఫూర్తి తీసుకుని విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి వారు మరియు కార్తీక దీపోత్సవ సమితి వారు ప్రతి ఏటా నిర్వహిస్తున్న కార్తీక దీపోత్సవం అయితే అవనివ్వండి, గణేష్ సామూహిక నిమజ్జనోత్సవ కార్యక్రమాలకు అయితే అవనివ్వండి, ఒక శాశ్వత వేదిక అయితే బాగుంటుందని ఆలోచన రాగానే ముందుగా కార్తీక దీపోత్సవం నిర్వహించుకునేందుకు స్వర్ణలింగేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట, అలాగే ఒక మంచి వేదిక, నిమజ్జనోత్సవానికి ఒక మంచి వేదిక గణనాథుని ప్రతిష్టతోటి చేస్తే బాగుంటుందన్న ఆలోచనతోటి మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఇంత చక్కగా స్వయంగా నాన్నగారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది. దానికి మీ అందరి సహకారం, అందరు కలిసి నడిస్తే ఏది అసాధ్యం కాదని అన్ని అడ్డంకులు దాటుకుని నెల్లూరులో ఉన్న అన్ని గణేష్ ఉత్సవ సమితిలందరూ కలిసి 5వ రోజు నిమజ్జనోత్సవానికి ఒప్పుకుని చక్కగా అందరు కలిసి అందరు గణనాథులు తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించుకోవడం చాలా సంతోషం. ఇలాగే మనందరం కలిసికట్టుగా చేస్తే మన నెల్లూరు నగరం చాలా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది. దీనికి సహకరించేందుకు స్వర్ణభారత్ ట్రస్ట్ తరఫున ఎప్పుడు మేము ముందుంటామని, నాన్నగారు కలలు కన్నా స్వర్ణభారత్ సాకారం అవటం మరెంత దూరంలో లేదని మరొక మారు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. జై హింద్, జై స్వర్ణభారత్. గణేశోత్సవ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ బయ్యావాసు గారిని మాట్లాడుతుందిగా కోరుచున్నాం.
జై బోలో గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి. వేదికను అలంకరించిన పెద్దలు, పూజ్యులు వెంకయ్యనాయుడు గారికి, ఉషమ్మ గారికి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి, మిగిలిన పెద్దలందరూ కూడా నమస్సులతో, గణేష భక్తులకి హృదయపూర్వక అభినందనలతో 1987 నుంచి విక్రమసింహపురి గణేష ఉత్సవ సమితి పోరాడితే కనీసము ఒక ల్యాంప్ కూడా లేని పెన్నా పరిస్థితి నుంచి ఈరోజు ఇంత ఆనందంగా, ఆహ్లాదకరంగా, భక్తియుత వాతావరణంలో జరుపుకునే విధంగా ఇక్కడ కానీ పెన్నా ఘాట్ను కానీ మనం అభివృద్ధి చేసుకున్నామంటే అనేక ఉద్యమాల తర్వాత, అనేక పోరాటాల తర్వాత, అనేక కేసులు ఎదుర్కొన్న తర్వాత విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి యొక్క ప్రయత్నంతో ఈ స్థితిని సాధించాము. ఇది రాష్ట్రమంతా కూడా ఏకం చేసేదానికోసం ఆంధ్రప్రదేశ్ గణేష ఉత్సవ సమితిని ఏర్పాటు చేసి దానిలో నేను వైస్ ప్రెసిడెంట్గా మనం నెల్లూరులో ఏదైతే సాధించామో ఆ విషయాలని ఏకరూపరచడం, అదేవిధంగా కర్నూలు నుంచి వచ్చిన వ్యక్తులు కర్నూలులో సాధించిన విషయాలన్నీ కూడా ఏకరూపు పెట్టిన తర్వాత ఇవన్నీ కంక్లూడ్ చేసుకొని మనకి ఉచిత కరెంటు లేదు, సింగిల్ విండో పద్ధతిలో నెల్లూరులో ఏదైతే అనుమతులు ఇస్తున్నారో అది రాష్ట్రం మొత్తం అమలు చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని అభ్యర్థించిన తర్వాత ఈరోజు కూటమి ప్రభుత్వం ఉచిత కరెంటు మరియు సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా నిన్న మొన్న మనందరికీ కూడా ఉత్సాహపరిచేటటువంటి కోర్టు తీర్పును కూడా పొందాము. కోర్టు తీర్పు దాని తర్వాత ధర్మాసనం చాలా స్పష్టంగా చెప్పింది, గణేష ఉత్సవాల యొక్క ఊరేగింపులకి ప్రభుత్వ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ ఎటువంటి ఆంక్షలు, ఆటంకాలు పెట్టకూడదు. వారు ఏ దిశలోకి పోవాలని కోరుకుంటారో ఆ దిశలో సరైనటువంటి భద్రతను కల్పించాల్సిందే కానీ మీరు అక్కడ పోకూడదు, ఇక్కడ పోకూడదు అని చెప్పేదానికి లేదు అని చెప్పి కోర్టు తీర్పిస్తే దానిపైన ధర్మాసనానికి అప్పీలుకపోతే ధర్మాసనం కూడా గణేష భక్తులకు అనుకూలంగా తీర్పిచ్చింది. ఇది అందరికీ కూడా మనందరికీ కూడా శుభ పరిణామం. భక్తులరా, గణేష భక్తులరా, ఈరోజు మనం ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో చేసుకుంటున్నామనంటే వెంకయ్యనాయుడు గారు ఆనాడు కేంద్ర మంత్రిగా నెల్లూరు నగరాన్ని సుందరమైన నగరంగా తీర్చిదిద్దాలనే ఒక భావనతో అనేక వ్యయ ప్రయాసాలకి ఓర్చి నెల్లూరులో ఒక ట్యాంక్ బండులాగా దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి నిధులు కేటాయించడం ద్వారా ఈరోజు మనం ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకుంటున్నాము. దాని తర్వాత ఇందాక అధ్యక్షులు శ్రీకాంత్ గారు చెప్పినట్టు అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ప్రత్యేక చొరవతో, ఎందుకంటే గత 1987 నుంచి వారి నేతృత్వంలోనే మేము గణేష ఉత్సవాలు చేయడం ప్రారంభించాం. 1987లో నెల్లూరు నగరంలో శివా సెంటర్ నుంచి వారి యొక్క ప్రత్యేక చొరవతో, వారి యొక్క ప్రత్యేక శ్రద్ధతో గతంలో ఏమీ లేని సందర్భంలో కోటంరెడ్డి శ్రీనివాసులు గారు కౌన్సిలర్గా, దాని తర్వాత అనురాధమ్మ గారు చైర్మన్గా, మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు వారిని అప్పీల్ చేసినప్పుడు వారు తర్వాత సంవత్సరం అన్నీ ఏర్పాటు చేస్తామని ఒక స్థాయిలో వారు ఏర్పాటు చేయడం జరిగింది. గణేష్ ఘాట్ అభివృద్ధి చేసిన తర్వాత మనందరి ఊహలకు అందనట్టు ఏదైతే గణేష్ భక్తులు కోరుకుంటున్నారో ఆ విధంగా ఆ స్థాయిలో శ్రీధర్ రెడ్డి గారు చొరవ తీసుకొని చేయటము, ఆనాడు నూడా చైర్మన్, తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఉషమ్మ గారు, ఈనాడు నూడా చైర్మన్, అనేక మంది సహాయ సహకారాలు, ఆర్థిక సహాయ సహకారాలు, మాట సహాయము, అన్ని విధాల సహాయ సహకారాలతో ఈ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మరింత వైభవంగా ఈరోజు జరుపుకుంటూ ఇక్కడ ఒక శాశ్వత చిహ్నాన్ని కూడా, గణేష్ ఘాట్ అనే దానికి శాశ్వత చిహ్నాన్ని కూడా ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇంకా కొన్ని విషయాలు అనేక విషయాలు మనం ప్రభుత్వం దృష్టికి తీసుకోబోయినాము. రాబోయే రోజుల్లో అది కూడా పూర్తి కావాలి. అదేవిధంగా నాయుడు గారు, వెంకయ్యనాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు దాని తర్వాత కాలంలో ఈయన అభివృద్ధి కోసం 15 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. కానీ 30 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం దీన్ని కేటాయించడం జరిగింది. కానీ దాన్ని సకాలంలో వాడుకొని దానివల్ల మళ్ళీ నిధులు వెనక్కి వెళ్ళాయి. దాన్ని తిరిగి తెప్పించే దానికోసం విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ద్వారా, ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ద్వారా ప్రయత్నిస్తున్నాము. కానీ స్థానిక మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలతో పాటు గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారి యొక్క సహాయ సహకారాలతో, వారి యొక్క సిఫారసుతో తిరిగి ఏవైతే వెనక్కి పోయినాయో ఆ నిధులు కూడా వెనక్కి తెప్పించి దీన్ని తప్పనిసరిగా అభివృద్ధి చెందించాలి. ఎందుకంటే నెల్లూరు జిల్లాలోనే కాదు, ఆంధ్ర ప్రాంతంలో స్వర్ణాల చెరువుకు ఒక ప్రత్యేకత ఉంది. మన గ్రామ దేవత ఇరుకుల పరమేశ్వరి ఈ స్వర్ణాల చెరువు ఒడ్డునుంటుంది. మనకు ఆధ్యాత్మికంగా అయితేనేమి, ఆహ్లాదకరమైన వాతావరణం అయితేనేమి నెల్లూరులో ఉండే ఒకే ఒక ప్రదేశము ఈ స్వర్ణాల చెరువు ఒడ్డు. కాబట్టి దీన్ని తప్పనిసరిగా వారి యొక్క సిఫారసుతో తిరిగి ఏదో వెనక్కి వెళ్ళినాయో ఆ నిధులు మళ్ళీ వెనక్కి వచ్చి
దీన్ని ఆహ్లాదకరంగా అభివృద్ధి చేస్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి ఇదే విధమైన సంఘటన హిందూ పండగలకి, హిందూ కార్యక్రమాలకి, హిందూ ఉద్యమాలకి మనందరం కలిసికట్టుగా పోవాలని, రాబోయే కార్తీక దీపోత్సవాన్ని కూడా మీరందరూ కూడా మీ అందరి సహాయ సహకారాలతో అది విజయవంతం కావాలని ఆశిస్తూ, మీరు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చినందుకు విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భారత్ మాతాకి, గణేష్ మహారాజ్ కి, గణపతి బప్పా. ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన 13వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారిని మనకి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారాలు. ఇది ప్రసంగాలు చేసే అంటే సమయం కూడా కాదు. ఈ గణేష్ నిమజ్జనం అనే కార్యక్రమం బ్రిటిష్ వారి హయాంలో అందరం మన ఇళ్లలో గణేషుని పూజించుకుంటూ ఉంటే సామూహికంగా బయట వచ్చి మన విగ్రహం ప్రతిష్ఠిస్తే అందరూ ఒక చోట చేరతారు. ఆనాడు ఉన్న బ్రిటిష్ ఈ పిల్లలు గమనం అటు పంపించేయండి, లేకపోతే అందరూ దగ్గర చేరతారు, సంఘటితంగా ఉంటారు. ఆనాడు ఉన్న బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్ర ఉద్యమం ఊపందుకుంటుందనే ఉద్దేశంతో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు ఈ సామూహిక గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టారు. దీని నేపథ్యం అది. మనం ఈరోజు అందరం ఈ నెల్లూరులో విక్రమసింహపురిలో ఈ స్వర్ణాల చెరువు దగ్గర ఈ ఘాట్ ఏతుందో ఏర్పాటు చేసుకోవడం, ఇక్కడ ఒక శాశ్వత వినాయక స్వామి యొక్క రాతి విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం, దానికి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే దీపమ్మ, అలాగే ఇక్కడ పట్టణ అభివృద్ధి సంస్థ నెల్లూరు శ్రీనివాసరెడ్డి గారు, శాసనసభ్యుడు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, అలాగే సరేపల్లి శాసనసభ్యుడు చంద్రమోహన్ రెడ్డి గారు, అలాగే నగరాభివృద్ధి సంస్థ, జిల్లా కలెక్టరు, తర్వాత దేవాదాయ శాఖ అధికారులు, ఈ స్థానికంగా ఉన్నట్టు యొక్క పెద్దలందరూ పూనుకొని ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తీసుకెళ్తున్నందుకు వాళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు నేను తెలియజేస్తున్నాను. నేను ఒకటే చెప్పదలుచుకుంది, ఈ గణేష్ పూజ మనం అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాల్సిన ఉత్సవం. ఎవరికి వ్యతిరేకమో ఇంకొకరికి ఇదో కాదు. మనము సమాజము సంఘటితంగా ఉండాలి, అందరిలో ఆధ్యాత్మిక భావాలు కలగాలి, మంచి ఆలోచనలు రావాలి. అందుకని ఇలాంటి ఉత్సవాలు జరుపుకోవడం ద్వారా ఆ గణేషుని మన మానవాళి యొక్క అభివృద్ధిలో వస్తున్న ఆటంకాలు అవుతున్నాయో ఆ ఆటంకాలు తొలగించమని, ఆయన గణనాథుడు కాబట్టి ఆయన ప్రార్థించుకుంటూ, సర్వమానవ సౌభ్రాతృత్వమే మన యొక్క హిందూ ధర్మం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రపంచమంతా శాంతి ఉండాలని, అందరం అభివృద్ధి పొందేలో ఉండాలని, అదేవిధంగా ముందుకు వెళ్ళాలని, దానికి భగవంతుడి యొక్క సహకారం ఉండాలని మనందరం భగవంతుడిని ప్రార్థించాల్సిన అవసరం ఉంది. శ్రీ గణేష్ మామూలుగా గణనాథుడు అని చెప్పని మన పురాణాలు చెప్తూ ఉంటాయి. ఆ మహనీయుడిని ప్రార్థించుకొని మనం కానీ కోరుకుంటే ఏదైనా కూడా నిర్విఘ్నంగా ముందుకు సాగుతుందనేది మన యొక్క పెద్దలు చెప్పినట్టు యొక్క మాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ గణేష్ ఉత్సవాలు నిర్వహించుకోవాలా. రోజు ఒక రోజనే కాదు, జీవితంలో దైవారాధన చాలా ముఖ్యం. ఎందుకంటే సద్బుద్ధి, సత్ప్రవర్తన, సద్వివేకము, సదాశయము, సదా ఆలోచన, మంచి ఆలోచనలు అవన్నీ కూడా భగవంతుని ప్రార్థించడం వల్ల మనకు లభిస్తాయి.
తద్వారా మనం శాంతియుతంగా అలాగే ఆనందంగా కలిసికట్టుగా జీవించేదానికి మార్గం ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని ఈ భక్తి భావనను మన పిల్లలకు కూడా మనం అందించాలి. దేశభక్తి అవసరము, దైవ భక్తి అవసరం. మానవాళికి తమ దేశం పట్ల అభిమానం ఉండాలి, తమ సంస్కృతి పట్ల అభిమానం ఉండాలి. ఆ తర్వాత దైవం ఏ ఇష్టమైతే వారు ఆ ఇష్టం వచ్చినట్టుగా భగవంతుని ఆరాధించుకున్నట్టుగా ఆ భక్తి కూడా ఉండాలి. ఈ దేశభక్తి దైవ భక్తి ఇవి రెండు ఉంటే సంకల్ప స్థితితో మానవాళి మరింత సుఖశాంతులతో ముందుకు వెళుతుందని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. ఇవాళ భారతదేశం ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా మళ్ళీ అవతరిస్తూ ఉంది. మనం రాబోయే రోజుల్లోనే మొన్నటి వరకు 5వ స్థానంలో ఉన్నాం, 4వ స్థానానికి చేరుకున్నాం. కొద్ది రోజుల్లోనే 3వ స్థానానికి చేరుకుంటాం. ఇవాళ ప్రపంచ అధ్యయన నివేదికలు ఇచ్చాయి. 2038 నాటికి భారతదేశం ప్రపంచంలో 2వ అత్యంత ఆర్థిక శక్తిగా ఉద్భవిస్తుందని చెప్పడం జరిగింది. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పాడు గురజాడ వారు. మనందరం కూడా మనుషులం కాబట్టి మనం చేయాల్సిన పని మనం చేయాలి. అది కూడా పద్ధతితో చేయాలి. ఆ పద్ధతిని అలవాటు చేసుకునే ప్రయత్నం మనం మన ఇంట్లో ఆ భగవంతుడి ఆరాధనతో ఆ మనో సంకల్పం కలిగి ముందుకు వెళ్ళే ప్రయత్నం ప్రతి ఇంట్లో కూడా జరగాల. ఆ విధంగా అందరం చొరవ తీసుకోవాలి. మన పిల్లలకు కూడా ఆ మంచి అలవాటు రావాలంటే చిన్నప్పటి నుంచే దైవభక్తి అలవాటు కావాలి. దాంతోపాటు దేశభక్తి, దేశం పట్ల, దేశం అంటే ప్రజలు కాబట్టి వాళ్ళ పట్ల కూడా సేవాభావం అనేది పిల్లలకు చిన్నప్పటి నుంచి మనం నేర్పించాలి. ఇది ముఖ్యంగా అటు పాఠ్య పుస్తకాల్లోనూ మార్పులు అవసరం, అలాగే ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో కూడా ఈ మంచి మార్గాన్ని బోధించాల్సిన అవసరం ఎంతో ఉందని సందర్భంగానే మనవి చేస్తున్నాను. రాజకీయాలు నేను మాట్లాడినప్పుడు రాజకీయాల్లో కూడా లేను. నేను కోరుకునేది ఏంటంటే అందరూ దయచేసి ప్రకృతితో కలిసి జీవించండి. ఇవాళ మనం వినాయకుడిని నదిలో నిమజ్జనం చేసాం, చెరువులో. దానికి ముందు హారతి ఇచ్చాం. మనం ఆ నెల్లూరు చెరువులో గంగమ్మ అనుకొని హారతి ఇచ్చాం. మన జాతి, మన ధర్మం, మన సంస్కృతి, మనము నదులను పూజిస్తాం. మనం గంగా నది, యమునా నది, సరస్వతీ నది, లేకపోతే ఇక్కడ మనకు పెన్నా నది, లేకపోతే కృష్ణా నది, గోదావరి నది. ఈ నదులు ఎప్పుడు కూడా ఆ జీవనదులుగా ఉంటే మన జీవితం సుఖంగా ఉంటుంది. నీరుంటే పంట ఉంటుంది, పంట ఉంటే ఇంటిలో సుఖం ఉంటుంది. ఈ రెండింటికి అవినాభావ సంబంధం ఉంది. అందువల్ల నీటిని సంరక్షించుకోవాలనే ప్రతిజ్ఞ మన అందరం తీసుకోవాలి. వృధా చేయకూడదు. నీరు వృధా పోనివ్వకూడదు, ఉన్న నీటిని వృధా చేయకూడదు. రెండవది, ప్రకృతి మనకి భారతదేశానికి ఇచ్చిన అదృష్టం. మనకి 365 రోజులు సూర్యుడు భగవానుడు మనకు కనపడతాడు, చంద్రుడు మనకు కనపడతాడు. అందరూ కూడా సూర్యుడు చంద్రుడు వల్ల లభించే వెలుతురు, ఆ కాంతి, దాన్ని అనుభవించాలి. గదుల్లో మూసుకొని తలుపులు వేసుకొని కూర్చొని ఉంటే ఆరోగ్యం మంచిగా ఉండదు. అది చేసి డి విటమిన్ తక్కువైంది. ఎందుకంటే కారులో ఏసీ, తరగతుల్లో ఏసీ, ఆ తర్వాత ఆఫీసుల్లో ఏసీ, మైండ్ కూడా ఏసీ అయిపోద్ది ఆఖరికి. అందువలన కాస్త ప్రకృతితో కలిసి జీవించేటి అలవాటు మన పెద్దలు మనకు అందించారు. దాన్ని అలవాటు చేసుకోవాలి. సూర్యుడితో పగటిపూట, చంద్రుడితో రాత్రిపూట కాస్త సహవాసం చేసి జీవించాలి. ప్రకృతి ఏంటంటే చెట్లు అవుతున్నాయో ఈ చెట్లు మనం కొట్టేశాం. దానివల్ల ప్రకృతి ప్రకోపించి మన మీద తన కోపాన్ని చూపిస్తుంది. మన మీదే కాదు, ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాల్లో కూడా ప్రకృతి వైపరీత్యాన్ని మనం చూస్తున్నాం. శాన్ ఫ్రాన్సిస్కోలో కార్చిచ్చులని లేదా వరదలని ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశం అనుకుని చెప్పుకునే అమెరికాలో కూడా ఇలాంటి సవాళ్ళన్నీ ఎదురవుతున్నాయి. దానికి కారణం ప్రకృతి పట్ల మనం అనుసరించినట్టు నకారాత్మక వైఖరి. అందుకని ప్రతి ఒక్కరూ ప్రకృతిని పూజించాలి. నేను చెప్తూ ఉంటాను మామూలుగా అఖిల భారత స్థాయిలో వేదికల పైన కూడా, లవ్ అండ్ లివ్ విత్ ద నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్ అని చెప్పని. ప్రకృతిని మనం ప్రేమిస్తే ప్రకృతి మనల్ని ప్రేమిస్తుంది, మనల్ని కాపాడుతుంది. అందుకని ప్రకృతిని రక్షించుకోవాలా, చెట్లను రక్షించుకోవాలా. నీటి సంపదను ఈ ఆక్రమించడము, చెరువులు, కాలువలు, వాగులు, వంకలు కూడా ఆక్రమించేస్తున్నారు.
దానికి కొంతమంది వంతపాడుతున్నారు ఓట్లు పోతాయని. ఈ ఆక్రమణలు చేసే ఆ దురాక్రమణ మనస్తత్వాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది. దానికి వ్యతిరేకంగా ప్రజలందరినీ సంఘటితం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన అభివృద్ధికి మనం ఆటంకం ఏర్పాటు చేస్తున్నాం ఈ ఆక్రమణలు పెరగడం వలన. స్థలానికి కొదవలేదు కదా, బోర్డు అంత స్థలం ఉంది, కానీ ఆ స్థలాన్ని సద్వినియోగపరచుకోవాలి, దుర్వినియోగపరచుకోకూడదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం ప్రకృతి పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకుడిని పూజిద్దామనే పిలుపు వచ్చింది. ఆ పిలుపుని ప్రజలందరూ అంగీకరించి మట్టి వినాయకుడిని తయారు చేసుకోవడం అవుతుందో ఇళ్లలో ఆ పూజా విధానం చాలా మంచిది. అలాగే సమాజంలో సానుకూల ధోరణి, నెగటివ్ ప్రతికాత్మక ధోరణి కాకుండా హింసను ప్రోత్సహించే విధంగా, శాంతిని పెంపొందించే విధంగా మనం ప్రేమ అనురాగాలను పంచివ్వాలి. మన దేశం సర్వే జన సుఖినో భవంతు, మొత్తం సర్వజనులు సుఖంగా ఉండాలనేది మన ధర్మం చెప్పే మాట. కానీ ఇవాళ కుటుంబ వ్యవస్థ బలహీనపడుతూ ఉంది. యువతలో పిడు ధోరణులు వస్తున్నాయి. సినిమా, టీవీ, ఈ ఎలక్ట్రానిక్ మీడియా ఇవన్నీ చూసి కొంత పిడు ధోరణులు వస్తున్నాయి. వాటిని కూడా సరిదిద్దాల్సిన అవసరం ఉంది. సరిదిద్దితే యువత సరైన మార్గంలో వెళ్తారు. యువత సరైన మార్గంలో ఉంటే రాష్ట్రం, దేశం, మానవాళి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. ఆ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకొని శ్రీ వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా మనందరం అటు దైవభక్తి అలాగే దేశభక్తి ఈ రెండు మన జీవితంలో ఒక భాగస్వామ్యంగా చేసుకొని ప్రకృతితో కలిసి జీవించే అలవాటును మనం కొనసాగిస్తూ మన పిల్లలను కూడా ఆ దిశలో ప్రోత్సహించే విధంగా ఉండాలని, మన కట్టు, మన బొట్టు, మన మాట, మన ఆట, మన పాట, మన భాష, మన యాస, మన గోస, మన సాంప్రదాయాలు వీటన్నిటినీ మనం కాపాడుకుంటూ ఉండాలి. మన ప్రపంచంలో భారతదేశానికి, హిందూ దేశానికి గుర్తింపు ఏంటంటే మన సంస్కృతి. ఆ సంస్కృతిని మనం పరిరక్షించుకోవాలి. 100 సంవత్సరాల కిందట రాష్ట్రీయ స్వయం సేవక సంఘం దేశ ప్రజల్లో జాతీయ భావం పెంపొందించాలా, హిందువులందరూ సంఘటితంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు ఏర్పడింది. 100 సంవత్సరాల సమయం జరుగుతుంది. ఆ యొక్క స్ఫూర్తి మనందరూ రగిల్చాల్సిన అవసరం ఎంతో ఉంది. ధర్మ అనురక్తి, దేశభక్తి, ప్రజాసేవ పట్ల అభిరుచి, ప్రకృతి పరిరక్షణ ఇవన్నీ మన జీవితంలో భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ ఇంత చక్కని కార్యక్రమాన్ని నెల్లూరులో ఈ విధంగా ఏర్పాటు చేసిన విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ సమితి, దాని కార్యనిర్వాహకులు అందరినీ పేరు పేరున నేను అభినందిస్తున్నాను. వాళ్ళకి సహకరిస్తున్న ప్రభుత్వ యంత్రాంగం కూడా సహకరించి మంచిగా ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని, మున్సిపల్ యంత్రాంగాన్ని, దేవాదాయ శాఖను, ఇందాక చెప్పినట్టుగా పట్టణాభివృద్ధి సంస్థను, శాసనసభ్యులు అందరినీ హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఈరోజు మన ఊరికి నెల్లూరుకి వచ్చి మీ అందరితో కలిసి ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించినందుకు చాలా సంతోషం. మరి ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మిత్రులందరికీ పేరు పేరున నేను అభినందన తెలియజేస్తూ మీరు సెలవు తీసుకుంటాను. జై గణేష్ మహారాజ్ కి, జై గణేష్ మహారాజ్ కి, జై గణేష్ మహారాజ్ కి. వందన సమర్పణ కార్యక్రమం ఏవిఆర్ మోహన్ రావు గారు. మోహన్ రావు గారు తొందర రావాలి ఇక్కడికి. ముందుగా అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందరూ కూడా శుభాకాంక్షలు. మేము అడిగిన వెంటనే